హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: పెరుగు, ఉప్పు, గరం మసాలా, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, వేయించిన ఉల్లిపాయలు, మరాఠీ పువ్వు, లవంగాలు, సాజీరా, మరాఠీ మొగ్గ, చెక్క, బాస్మతి రైస్, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు. ఉల్లిపాయల్ని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. 1 kg చికెన్, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 స్పూన్స్ ఉప్పు తగినంత, గరం మసాలా 2 స్పూన్స్, పెరుగు 1 కప్పు, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, సాజీరా, మరాఠీ పువ్వు, తగినంత ఆయిల్ వేసుకొని 2 నిమ్మకాయలు జ్యూస్ వేసుకోవాలి. మసాలాలన్నీ చికెన్కి పట్టేలా మంచిగా కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, సాజీరా, కొంచెం నూనె వేసుకొని మరిగించుకోవాలి. మరిగాక బాస్మతి రైస్ వేసుకోవాలి. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. రైస్ని 50% ఉడకపెట్టుకోవాలి. ఒక గిన్నెలో 4 స్పూన్లు నూనె వేసుకొని పక్కకు పెట్టుకున్న చికెన్ని వేసుకొని 5 నిమిషాలు వేయించుకోవాలి. 50% ఉడికించుకున్న రైస్ని చికెన్ పైన ఈక్వల్గా వేసుకోవాలి. పాలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. కలర్స్ వాడడం మంచిది కాదు కాబట్టి మేము పాలల్లో పసుపు వేసుకొని ఇలా వేసుకుంటాం. కొంచెం నూనె పైన వేసుకోవాలి. 20 నిమిషాలు ఉంచుకోవాలి. 20 నిమిషాల తర్వాతకి టేస్టీ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ టు మై ఛానల్.